యా బ్రదర్ నమస్తే. నమస్తేనా. యా ఇది ఏ ఊరు ఇది? దుబ్బచెర్ల. దుబ్బచెర్ల మహేశ్వర నియోజకవర్గం. ఓకే, చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ముగ్గురు ప్రధాన పేర్లు కనిపిస్తూ ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో కాసాని జ్ఞానేశ్వర పేరు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ? ఇక్కడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఒకసారి ఓడిపోయాడు కదా, ఆయనకు ఛాన్స్ ఇద్దామని చాలా మంది అనుకుంటారు. ఈ కాసాని జ్ఞానేశ్వర్ అంటారు కదా, ఆయనంత మోసగాడు అయితే లేడు. మా ముదిరాజ్ సామాజిక వర్గం అది. మేము మాత్రం ఆయనకు ఓటేయం. ఆయన ముదిరాజే కానీ మేము మాత్రం ఆయనకు ఓటేయం. ఎందుకంటే మమ్మల్ని ఏ విధంగా మోసం చేసిన అంటే, ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉండే రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బీసీడీ నుంచి బీసీ వేయగలుగుతానని ఈయననే చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పటివరకు కూడా ఆమె వేయలేదు. వాళ్ళు చేయకున్నా కానీ మొన్న ఇప్పటికైనా పార్టీలు 4 మారాను. ఇట్లా మారుకుంటూ వస్తే ఆయనకి ఏ బుద్ధి అవుతుంది ఓటు? ఏ విధంగా ఏ బుద్ధి అవుతుంది? ఇప్పుడున్న ఆప్షన్ ఒకటే ఇక్కడ, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ రంజిత్ రెడ్డి ఇట్లా పార్టీ మారాడు. ఆయనకి ఇట్లా ఏం తెలుసుకోలేదు. వాస్తవానికి ఎక్కువ శాతం మోడీని చూసి ఓటేయాల్సి వస్తుంది. ఓకే, అని ఇప్పుడు ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో బీసీలు ఎక్కువ మంది ఉంటారు కదా. సో ఇద్దరు రెడ్డిల మధ్య సరే బీసీకి అవకాశం ఇద్దామని ఆలోచన కూడా ఉంటారు కదా. అయితే బీసీలకు ఇద్దామనుకుంటారు కానీ ఈ బీసీలను మోసం చేసింది కేసీఆర్ కదా. నిన్న మనం మోసం చేసిన కేసీఆర్ మళ్ళీ అలానే పక్కన తీసుకొని కాసాని జ్ఞానేశ్వరంలో పెడితే ఆయనకు ఓటు ఎట్లేస్తారు? కంపల్సరీ అయ్యారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా వ్యక్తిత్వం ఏ మంచిది. ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి చాలా మంచివాడు. ఈ ఊర్లలో మా పేద పిల్లలు ఉన్నారు అనుకో, వాళ్ళకు 2,500 స్కాలర్షిప్లు ఇచ్చాడు. అంటే ఈ విధంగా ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆయన కావాలా సేవ అయినోడు ఎప్పుడు రానోడు ఇవాళ వచ్చి మేము ఓటు ఎట్లేస్తాం? ఓకే, రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారాడు? ఆయన సొంత కోటిఫలాల కోసము, తన ఆస్తుల కోసము, తనను కాపాడుకొని మాత్రమే పోయినాళ్ళకు. ఏదో జూబ్లీస్ ఏదో 30 ఎకరాల గుడి స్థలం ఏదో కబ్జా చేసిన ఆరోపణలు వస్తున్నాయి మా ఊర్లలో, మా ఇంటి పక్కల చుట్టుపక్కల అంటారు. అంటే దీంట్లో కోసం మారవచ్చు అనిపిస్తుంది నాకు. ఆయన ఇంతవరకు కూడా మా ఎంపీ అని ఎవరు నాడు పేరాడు పెద్ద మనుషులు నాడు ఎవరు చెప్పారు. ఎందుకంటే ఆయన మా ఊరికి ఒక్కరోజు రాలేదు. ఆయన ఒక్కరోజు కూడా రాలేదు. ఆయన గెలిచిందంటే ఇప్పటివరకు 5 ఏళ్ళు అవుతుంది. ఒక్కరోజు కూడా దుబ్బచెర్ల రాలేదు రంజిత్ రెడ్డి. వాళ్ళు ఆయనకు ఓటు ఎందుకు వేయాలి? ఏం చేయగలంటే 5 ఏళ్ల కాలం పాటు ఆయన ఎంపీగా ఉన్నాడు. ఏం చేయలేదు. ఆయన జీరో. ఆయన మాట్లాడేది పార్లమెంట్లో ఆయన కోలపారం గురించి మాట్లాడి తప్పించి మా బతుకులు ఏ విధంగా ఉన్నాయి, మా చేవేళ్ళ ప్రజలు ఏ విధంగా చేస్తారు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఆయనకి ఎందుకు ఓటేయాలి మేము? ఇప్పుడు అభ్యర్థిని కొండా విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేసే అవకాశం ఉంటుంది, లేకపోతే సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఉన్నారా? అంటే ఇప్పుడు మోడీని చూసి ఓటేయాలనేది 50% ఉంది. ఇంకోటి ఈవిడ అభ్యర్థి ఇట్లా 30% చాలా మంచోడు, 100% మంచోడు కొండా విశ్వేశ్వరరెడ్డి. అది ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మోడీ ఏంటంటే రామ్ మందిర్ 500 సంవత్సరాల నుంచి కొట్లాడితే రామ్ మందిర్ వచ్చింది. అలాంటి రామ్ మందిర్కి కట్టినందుకు మోడీకి ఓటేయాలా అనే సందర్భం అందరికి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళ నుంచి పరిపాలన చేసింది. ఏ ఒక్కరు గుడి కట్టిస్తాను మాట ఇవ్వలేదు. ఆ గుడి కోసం కొట్లాడిన వాళ్ళను లక్షల మంది చనిపోయారనా. అలాంటి చనిపోయిన వాళ్ళని గురించి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళకు ఓటేస్తామా? మా గుడి కట్టించిన మోడీకి ఓటేస్తాం. ఇది అందరు చెప్తారు, ప్రజలందరూ కూడా, మేము ఇలా చెప్తున్నాం. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు, అధికార పార్టీ చేరిండు. అధికార పార్టీ సిట్టింగ్ ఎంపీ 2 కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆయనకు. ఇయాన అధికార పార్టీ అంటారు. ఈ కర్ణాటకలో, రాజస్థాన్లో గట్లే ఎలక్షన్లు అయినాయి. వాళ్ళ పార్టీ రాజస్థాన్లో ఫామ్ చేసింది ఇంత ముందుకు. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే జీరో అయిపోయింది అక్కడ. ఎందుకు? కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీని చూస్తుంది. మనం గీడకి తూత్పాటు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే మన భవిష్యత్తు ఆగమవుతుంది అనే ఆలోచన అందరికీ ఉంది. ఎందుకు అలా కోటేయాలి మనం? మన దేశం మీ సవితం ఉంటుందా పోతుందా మళ్ళీ పార్టీకి? అయ్యో, ఆమె ఉన్నా లేకున్నా ఒకటే అనయ్య. ప్రజలందరూ కూడా మోసపోయినాం. మేము మొన్న ఓటేసే మోసపోయినాం. 20,000 ఓట్లతోటి ఆమె బోగస్ ఓట్లతో గెలిచింది. కానీ ప్రజల ఐక్యత విజయం మాత్రం శ్రీరాములు యాదవ్కి 100% చెప్పుకోవచ్చు అన్న, తప్పులేదు. 1,00,000 ఓట్లు ఆమెకు వచ్చినాయి, 1,20,000 ఓట్లు ఆమెకు వచ్చినాయి. అంటే 20,000 ఓట్లేగా. ఏదైతే డబల్ బెడ్రూమ్ పక్కనే ఉన్న మనసంపేళ్ళ దానికోసం ప్రజలందరూ కొట్లాడుకున్నాం మాకు ఏమని. కానీ ఇయ్యలేదు ఆమె. ఎవరికో తుర్కోలోకి ఇచ్చింది, హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళే ఓట్లేదు గెలిపించారు. మేము అందరం కూడా శ్రీరాములు యాదవ్కి ఏదో మంచి వ్యక్తి, బీసీ నాయకుడు అని ఏదో అనుకున్నాం. 1,00,000 ఓట్లు వేసినాం. కానీ ఆమె బోగస్ ఓట్లతో గెలిచింది. అంత తప్పించి ఏం లేదు ఆమె.